టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ తాజాగా బ్యాంక్ ఉద్యోగిగా బాధ్యతలు చేపట్టి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. స్పోర్ట్స్ కోటా కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్గా ఇషాన్ కిషన్కు ఉద్యోగం లభించింది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్కు కాస్త విరామం దొరకడంతో ఆయన పట్నాలోని ఆర్బీఐ రీజనల్ ఆఫీస్కు వెళ్లి తన విధుల్లో చేరాడు. ఆఫీస్లో బ్యాంకు సిబ్బందితో కలిసి ఇషాన్ కిషన్ దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆటతో పాటు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న ఇషాన్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఆర్బీఐ అసిస్టెంట్ మేనేజర్గా నియమితులైన ఇషాన్ కిషన్కు భారీగానే వేతనం అందనుంది. ఈ పోస్ట్ ద్వారా ఆయనకు స్థూలంగా సుమారు ₹1,22,000 నుంచి ₹1,24,000 వరకు జీతం రానుంది. ఇక ప్రావిడెంట్ ఫండ్, ఇతర కట్టింగులు అన్నీ పోను నెలకు సుమారు ₹1,08,000 నుంచి ₹1,12,000 వరకు టేక్ హోమ్ శాలరీగా అందే అవకాశం ఉంది. ఒకవైపు కోట్ల రూపాయల ఐపీఎల్ కాంట్రాక్టులు ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులో అత్యున్నత ఉద్యోగ బాధ్యతలు చేపట్టడం పట్ల సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. దేశవాళీ క్రికెట్లో అద్వితీయమైన ప్రదర్శనతో అనూహ్యంగా భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ తన నిలకడైన ఆట తీరుతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఒక దశలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రణాళికల్లోనే లేని ఇషాన్ చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి మెగా టోర్నీలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఐపీఎల్లోనూ అదే జోరును కొనసాగించాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో కొద్దిగా తడబడిన ఇతర బ్యాటర్లతో పోలిస్తే మెరుగైన పరుగులే సాధించాడు. ఆ తర్వాత జరిగిన జింబాబ్వే పర్యటనలోనూ తన అద్భుత ఫామ్ను నిరూపించుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టు టెస్ట్ సిరీస్కు సిద్ధమవుతుండటంతో ఇషాన్ కిషన్కు కాస్త సుదీర్ఘమైన విరామం లభించింది. అక్టోబర్లో వెస్టిండీస్తో జరగనున్న టీ20 సిరీస్తో ఇషాన్ కిషన్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. క్రికెట్లో రికార్డులు సృష్టిస్తూనే మరోవైపు కార్పొరేట్, ప్రభుత్వ రంగ బ్యాంకు బాధ్యతలను నిర్వర్తించడం నిజంగా అభినందనీయం. సెలవు దొరికిన సమయాన్ని వృధా చేయకుండా ఆఫీస్కు వెళ్లిన ఇషాన్ నిబద్ధత యువ ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తినిస్తోంది. మైదానంలో సిక్సర్లు బాదే ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆర్బీఐ ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్గా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.